నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మంగళవారం వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకాడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, మరుపూరు గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదల కోసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే భూములను టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ మొలబంటి శేఖర్ బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు భారతమ్మ, వార్డు మెంబర్లు అంజాద్, సతీష్ కుమార్ రెడ్డి, హేమంత్ కుమార్, భాస్కర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదల కోసం 9 రకాలుగా పథకాలు తీసుకొచ్చి నడిపిస్తుంది. వాటిలో ఒకటి ముఖ్యమైనది స్థలం. పేదలకు పేద మహిళలకు స్థలాలు వాటిలో ఇల్లు కట్టేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిదీ ఇక్కడ కూడా కోర్టు కేసు ఆపడం జరుగుతుంది. ఆపిన తర్వాత దాన్ని న్యాయమైన కాగితాలతో ఎదుర్కొని వైసీపీ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి వారికి ఆ పట్టాలు ఇచ్చిన స్థలం ఇల్లు నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రతిదీ ఇక్కడ జరుగుతుంది. అంటే పేదలకు మంచి చేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వానికి అది ఒప్పదు. అందుకని ఎప్పుడైనా కూడా పేదలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది, పెత్తందారులకి అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా గమనించుకోవాల్సిన విషయం. మనం చూస్తాం మన మండలంలోనే ఎన్ని కేసులు ఎన్ని కోర్టు దాకా పోయినాయో. స్థలాలు ఇస్తుంటే అంత తప్ప, పేదలకు స్థలం ఇవ్వడం తప్ప, దాటి ఇల్లు కట్టించడం తప్ప, వాటి మీద ఆమె పేదల భూమి అంతకుముందు ఇద్దరు పేర్ల మీద ఇచ్చింది. ఎవరికంటే పాముల వెంకట సుబ్బయ్యకు ఎకరా 28 సెంట్లు, కోటంరెడ్డి రామచంద్రయ్యకు 5 ఎకరాలు ఇచ్చింది. ఇది అన్యాక్రాంతం కాబట్టి ఎవరో కొందరు ఆక్రమించుకుని ఏదేదో చేస్తామంటే పేదలకు ఇది అవసరం అవుతుంది, దాంట్లో ఇల్లు కడితే మేలని చెప్పి ఎస్సీ ఎస్టీలు కొంతమంది 200 మంది దాకా ఉంటే వాళ్ళకి ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి అప్పుడున్న తహసీల్దార్ గారు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అది పెద్ద తప్పు అన్నట్టుగా కోర్టుకు పోయారు. కోర్టుకు ఎవరు పోయింది? టీడీపీ పెత్తందారులు కోర్టు పోయారు. కోర్టు ఏం చేసింది, ఆ సరైన పత్రాలు ఏమని చూసి పేదలకి అక్కడ ఇవ్వాల్సిందే, నవరత్నాల్లో భాగంగా వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి కోర్టు పోయిన 12/9/2023 కొట్టేసింది. ఆ కొట్టేసిన దాంట్లో నిన్న అంటారు వాళ్ళు పోయి ట్రాక్టర్లో తీసుకొని పోయి వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాదు, అది చేసింది ఎవరు? ఆ 200 మంది లబ్ధిదారులు నిన్న బాగుందన్న ఉద్దేశంతో శంకుస్థాపన చేసుకున్నారు. అది కూడా తప్ప. పేదలు చేసుకున్నారా? ఆడ ఎవరైనా చేసుకున్నారు? మీరు పెత్తందారులు పోతున్నారు, పేదల స్థలాల కోసం పేదలు పోతున్నారు, వాళ్ళకి ఇచ్చిన స్థలాల కోసం పోతున్నారు. ఇది గమనించుకోకుండా మీరు ఎక్కడ పడితే అట్లా సోమిరెడ్డి ఏది చెప్తే చేస్తూ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే వైసీపీ ప్రభుత్వంకి ఇక్కడుండే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పేదల కోసం పనిచేస్తుంటారు, ఆయనకి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ఒక దొంగల ముఠాగా తయారయ్యి దాన్ని ఆపే విధంగా ప్రయత్నం చేయడం ఇవన్నీ జరగదు. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి అంత ప్రజలు అక్కడికి వెళ్ళారు. సంతోషంగా వాళ్ళ స్థలాల్లో వాళ్ళు నిన్న శంకుస్థాపన చేసుకుని ప్రారంభించుకుంటున్నారు. ఇంకా నిన్న కొన్ని మాటలు మాట్లాడారు. ఏం మాట్లాడారు? నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ పని చేస్తున్నారండి. నేను రాజకీయంగా ఎదుర్కోవడం కాదు, అది ఏంది ఆడ కట్టింది. అది సోమిరెడ్డి పంపించిన మీ ముఠాలను అడ్డుకునేదానికి, మీరు చేసిన దౌర్జన్యాలను అడ్డుకునేదానికి మాత్రమే, అక్కడ పేదలకు ఇచ్చిన పట్టాలు మాత్రం తీసుకునే దానికి మాత్రమే పోయినారు. తర్వాత నాకు 1999లోనే నేను కొనుగోలు చేసినాను. నువ్వు అట్లాంటి పత్రాలు ఏది కోర్టుకు చూపించలేదు కాబట్టి, అది పేదల ప్రభుత్వం అసైన్మెంట్ భూమి కాబట్టి గవర్నమెంట్ హైకోర్టు వారు దాన్ని కొట్టేసి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోమని ఇచ్చింది. అంటే నిన్న ఇంకా ఏమని అడిగారు? అది కోర్టులో స్టే ఉందని అడిగారు. కోర్టులో స్టే ఉందా? లేదండి. అది 12/9/2023 ఆ కేసు కొట్టివేయబడింది. ఇవన్నీ తెలుసుకోకుండానే ఈ కావాలని దురుద్దేశంతో ఆ స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో పెత్తందారులు వస్తున్నారు. కానీ ఇది పేదల కోసమో లేకపోతే వాళ్ళ సొంత లాభం కోసం వస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇంకొకటి, అది విలువైన భూమి అంటారు. విలువైన భూమి కాబట్టే కదా పేదలకు ఇవ్వాల్సింది. అది ఎస్సీ ఎస్టీ లేని వాళ్ళకి 9 అంకణాలు ఇస్తున్నప్పుడు మీరు అడ్డుకుంటున్నారు. అది ఇస్తే తప్పేమయ్యా. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనిని మీరు అడగించకండి. పేదలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు వైద్యం, విద్య, అలాగే స్థలము, ఇళ్ళు అన్ని ప్రతి ఒక్కటి అన్నీ అందుతున్నాయి. వాళ్ళ సంక్షేమం అందుతుంది కాబట్టి సుఖ సంతోషంగా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి పనులకు ఎవరు అడ్డగించొద్దని, పేదలకు అడ్డుపడద్దని మనవి.